సంఘటిత కార్మికులకి అన్నం పెట్టే రైతాంగానికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. నివర్ తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి, గిట్టుబాటు ధర లేని రైతాంగానికి, మద్దతు ధర లేని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను 2 సార్లు నన్ను మండపేట రప్పించినాయి. 50 మంది, ముఖ్యంగా మండపేటలో 50 మంది కౌలు రైతులకి తల 1 లక్ష రూపాయల చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను. నేను అది మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా ఒకటే తెలియజేసుకున్నా, అన్నం పెట్టే రైతు లేకపోతే మనం లేం. మన కోసం ఒళ్ళు వంచి చేసే శ్రామికులకి వాళ్ళు లేకపోతే సమాజం లేదు. మేడే సందర్భంగా నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేక మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు చెప్పింది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక శ్రామికుడు, ఒక కర్షకుడు కోసం రాసిన ఈ పంక్తులు, ఈ కవితా పంక్తులు నేను మీతో పంచుకున్నాను ఈ మేడే సందర్భంగా. అలాంటి శ్రామికులకి, అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది. జోగేశ్వరరావు గారి తరఫున మీ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మండపేట కోరుమిల్లి గ్రామం జన సైనికులు మర్చిపోలేని మీ సేవలు. అందరూ నర్సరీలు, చిన్న చిన్న నర్సరీలు నడుపుకునే యువకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై మీరు కూర్చొని అందరూ డబ్బేసుకుని 50,000 రూపాయలు ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి అందజేయడం నాకు నిజంగా మనసుని కదిల్చివేసింది. మండపేట కోరుమిల్లి జన సైనికులు నా గుండెల్లో ఉంటారు. మండపేట జన సైనికులందరికీ, పెద్దలందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు కలయిక రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకు తెలుసు. రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్గా విభేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషికి నిలబడటం అది జనసేన పార్టీ తాలూకు మూల లక్షణం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మూల లక్షణం, అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం. మీకోసమే మా తపన. విద్యా దీవెన వెయ్యలేదు అలాంటి చేతగాని ప్రభుత్వం. దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పారు. ఇంకెంత 11 రోజులు 12 రోజులు అంతే. అక్కడ చిరంజీవి గారి ఫోటో పెట్టారు. అక్కడ చిరంజీవి గారి అభిమానులు కూడా చెప్తున్నా, మన నాయకుడికి, మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది. ముఖ్యంగా యువతకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే, మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. నేను మీకు ఆ మాట ఇస్తున్నాను. యువతకి ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు నిరుద్యోగంతో బాధపడుతున్న ఉపాధి లేని యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతుకి 20,000 ఆర్థిక సాయం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కొనుగోళ్లు, దాణా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో బంజరు భూమి కేటాయింపు, అలాగే గోపాల మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం. వారి అభ్యర్థన నాకు అందింది. అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రుల్ని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి కన్నికా పరమేశ్వరి, అక్కడ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నాను, కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వారికి కావాల్సిన ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి బాధ్యత తీసుకుంటాం ముఖ్య పట్టణాల్లో. అలాగే క్రిస్టియన్ల సంక్షేమానికి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి తద్వారా వారికి ఏమేమి సహాయాలు కావాలో అవన్నీ చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వ కొనుగోలు, సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, ముఖ్యంగా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధిని, అలాగే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందజేయటం, సంక్షేమ పథకాలు అన్ని ముందుకు తీసుకెళ్తాం. దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ ని పటిష్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో ముఖ్యంగా సెరికల్చర్ రైతాంగానికి తోడ్పాటును అందిస్తాం. ఆ సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అలాగే పంచాయతీలకి నేను ముఖ్యమైన చదువుతున్నాను. మనకి మేనిఫెస్టోలో పంచాయతీలకి డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పంచాయతీలకే కేటాయిస్తాం. అలాగే ముఖ్యంగా మనకి రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా యువతకి వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఉమ్మడి ఆఫీసులు ఉండేలాగా మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ ఎవరైనా కూర్చొని ఆఫీసులు ఏర్పాటు చేసుకుని వర్క్ ఫ్రం హోమ్ కొరకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం. అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రాలకి రోడ్ల నిర్మాణం. అలాగే ముఖ్యంగా హరీష్ గారు ఉన్నారు. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను చంద్రబాబు గారు ఒకటే మాట్లాడుకున్నాం. ఎన్ని బలమైన మనకి వాగ్దానాలు ఇచ్చినా మనం బలోపేతం చేయాల్సింది వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. పోలీస్, రెవెన్యూ, అన్ని రకాల పౌర సరఫరాల వ్యవస్థని వైఎస్ జగన్ ఏం చేశారు? కూర్చోబెట్టి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లోనే 3 పదవులు. రైతు పొట్ట కొడుతోంది, ఒక కుటుంబం కొట్టేస్తుంది. వైఎస్ జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఒక కుటుంబానికి మొత్తం రైతు తాలూకు కష్టాన్ని, రైతు కూలీ తాలూకు కష్టాన్ని, ప్రతి ఒక్కరి కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటా ఉంది. దీనికి మార్పు రావాలి, దీనికి చరమాంకం పలకాలి అంటే మనకి కోనసీమ పార్లమెంటుకి జీఎం హరీష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మనకు గెలిపించాలి.